వరంగల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. లోక్సభ ఎలక్షన్ కోడ్ ముగియక ముందే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో జెడ్పీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామం మొదలవుతోంది. శాసనసభకు, పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్సభ ఎన్నికలతో బిజీగా ఉన్న అందరూ మళ్లీ ఎలక్షన్ డ్యూటీకి వెళ్లే టైం దగ్గర పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసే లోపే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేసేందుకు రెడీ అవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 22న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మే 18న కౌంటింగ్ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఒకప్పుడు ఒకే జిల్లా పరిషత్తో ఉన్న వరంగల్ 6 జిల్లాలుగా విడిపోయింది. ఇదే సమయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా పరిషత్తు విభజన జరిగి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 77 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఎక్కడికక్కడే జిల్లా పరిషత్లు ఏర్పాటవుతాయి. ఎన్నికలు పూర్తయ్యాక జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించడమే కాకుండా సర్వసభ్య సమావేశాలు కూడా ఆయా జిల్లాల పరిధిలోనే నిర్వహిస్తారు. ఇక గతంతో పోలిస్తే ఎంపీటీసీల సంఖ్య కూడా పెరిగింది. జెడ్పీ ఎన్నికలు 3 విడతలుగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి విడత పోలింగ్ మే 6, రెండో విడత 10న, మూడో విడత 14న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఓటరు జాబితా విడుదలవగా ఈ నెల 20న ఫైనల్ లిస్ట్ రానుంది. ఎన్నికల నిర్వహణపై ఈ నెల 18న హైదరాబాద్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. జెడ్పీ ఎలక్షన్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది ఈసీ. వరంగల్ అర్బన్ ఎస్సీ జనరల్ రిజర్వ్ అవ్వగా వరంగల్ రూరల్లో జనరల్ మహిళ, జనగామ, ములుగులో జనరల్, మహబూబాబాద్లో ఎస్టీ మహిళ, జయశంకర్ భూపాలపల్లిలో ఎస్సీ మహిళకు రిజర్వేషన్ చేశారు. జిల్లాలు పెరగడంతో 600 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికలపై ఓటర్లు ఆసక్తి చూపకపోయినా రాబోయే జెడ్పీ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.